చినలింగపాడు అనే ఊరిలో మారమ్మ అనే ఒక పేద ఇల్లాలు ఉంది. ఆమె తన భర్త చనిపోయాక తనకున్న ఒక్కగానొక్క కొడుకు రాజుని ఎంతో కష్టపడి చదివించింది. కొడుకు సుఖం కోసం ఆమె కూలి పని నుండి వ్యవసాయం దాకా అన్ని పనులు చేసేది. పైగా భర్త లేని ఆడది కావడంతో ఊళ్ళో అందరూ ఆమె మీద జాలి చూపిస్తూ తమ ఇంటి ఆడబిడ్డలాగానే చాలా ఆప్యాయంగా చూసుకునేవారు. అటువంటి ఆప్యాయతల మధ్య ఉండడం వల్ల ఆమెకు ఎప్పుడూ తాను ఒంటరి అని అనిపించేది కాదు. ఒకసారి అదే ఊరిలో ఉండే కనకమ్మ అనే ఇల్లాలు మారమ్మ దగ్గరకు ఒక చీర తీసుకుని వచ్చింది. ఆ చీరని మారమ్మకిస్తూ, మారమ్మొదినా, నిన్న నీ మేనకోడలు నిశ్చితార్థమైంది కదా, ఇంటికొచ్చిన ఆడపడుచులందరికీ మీ తమ్ముడు చీరలు పెట్టాడు. నువ్వేమో రాలేదు కదా, అందుకే ఇదిగో నీకోసం చీర ఇచ్చి రమ్మని పంపాడు మీ తమ్ముడు. భలే దాని వదినా, ఆడపడుచులంటే తనకి తోబొట్టువులు కదా, నేను బయటదాన్ని. ఇదే మాట వెళ్ళి నీ తమ్ముడితో చెప్తాను. ఏమయ్యా, నువ్వు అక్క అక్క అని పిలవడమే కానీ మనం తనకి పరాయి వాళ్ళమేనంటా అని. అందుకే నిన్న కూడా మీ అక్క మన ఇంట్లో అంత తంతు జరిగితే కూడా రాలేదు అంటాను. అలా అని కాదు వదినా, పసుపు కుంకాలకు నోచుకొని దాన్ని నేనెందుకు వచ్చి పిల్లని ఆశీర్వదించటం అని రాలేదంతే. అదే ఆ మాటలే అనొద్దు అనేది. నువ్వు సుమంగళివా కాదా అని మాకు సంబంధం లేదు వదినా, నీ మనసు మంచిది, మాకు అంతే చాలు. సరే, ఇవన్నీ తర్వాత ముందైతే నీ తమ్ముడు పంపిన ఈ చీర తీసుకో అంది. అలా డబ్బుకు పేదదైన మారమ్మ మంచి మనస్సులో, తోటివారికి సాయం చేసే గుణంలో కోటీశ్వరరాలు గనుక ఆమె మీద అందరికీ అభిమానమే ఉండేది. అంతమంది ఆశీర్వాదం ఉంది కనుకనే వాళ్ల కష్టాలు తీరే రోజులు త్వరగా వచ్చాయి. తన కొడుక్కి చక్కటి ఉద్యోగం వచ్చింది. ఆ విషయమే తల్లితో చెబుతూ ఆ కొడుకు, అమ్మా, ఇంకా మన కష్టాలు తీరిపోతాయే, నాకు సిటీలో చాలా మంచి ఉద్యోగం వచ్చింది కాబట్టి ఈ ఎడారి ఊరి నుండి మనం త్వరలో పట్నానికే వెళ్ళిపోవచ్చు అనేసరికి మారెమ్మకు కోపం వచ్చింది. ఏరా, నీకు చిన్నప్పటి నుండి తిండి పెట్టింది, నువ్వు ఇంతటి వాడివవ్వడానికి సాయపడింది ఈ ఎడారూరేరా. అలాంటిది ఇప్పుడు నీకేదో పెద్ద ఉద్యోగం వచ్చిందని ఈ ఊరిని అవమానిస్తావా? అయ్యో, నేను అలా అనలేదే. ఎండాకాలం వచ్చిందంటే మన ఊరికి నీటి కరువు వస్తుంది కదా, పైగా 2 నెలలు ఎక్కడికో పోయి నీళ్లు తెచ్చుకోవాలి. అదే పట్నంలో అనుకో, ఆ బాధలు ఉండవు కదా అని నా ఉద్దేశం. ఏం అక్కర్లేదు, ఏడాదికో 2 నెలలు నిన్ను బాధ పెడుతుందని నిన్ను ఇన్నాళ్ళు మోసిన ఈ నేల తల్లిని అలా అంటావా? అంత బాధపడుతూ నువ్వేమీ ఇక్కడ ఉండక్కర్లేదు, పో ఆ పట్నానికే అని కష్టం విలువ, భూమి విలువ తెలిసిన మనిషి కనుక సొంత ఊరిని అవమానించాడని కొడుకుతో మాట్లాడటం మానేసింది. అలా పట్నం వెళ్లి ఉద్యోగం చేసుకుంటున్న మారమ్మ కొడుకు ఆ తర్వాత ఎన్నిసార్లు తల్లితో మాట్లాడాలని ప్రయత్నించినా ఫలితం లేదు. అలా మొండికెత్తి కూర్చున్న మారమ్మతో పొరుగింటి కనకమ్మ ఇలా అంటుంది. ఏంటోది నా చిన్న పిల్లలాగా ఏదో చిన్న మాట పట్టుకుని కొడుక్కి దూరంగా ఉండడం ఏంటి? అసలు మీ మధ్య అంత కొంపలు మునిగిపోయే గొడవలేమైపోయాయని, ఎందుకీ పంతం అని అడిగింది. అప్పుడు మారమ్మ చిన్న నవ్వు నవ్వి ఇలా బదులిస్తుంది. అయ్యో వదినా, నా కొడుకులాగా నువ్వు కూడా అపార్థం చేసుకుంటున్నావా? నిజానికి నా కొడుకు చదువుకునేటప్పుడు పట్నంలో ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ విషయం నాకు తెలియదనుకున్నాడు. అప్పుడే వాడికి ఉద్యోగం వచ్చేసింది. అందుకే నేను ఆ పట్నం వెళ్ళి వాళ్లతో ఉండలేను. అలా అని వాడు ఆ పిల్లని పెళ్లి చేసుకుని ఇక్కడికి తీసుకొస్తే మన ఊరు ఆమెకి నచ్చుతుందో లేదో. అందుకే అవకాశం దొరికింది కదా అని వాడి మీద కోపం నటించాను. వాడి ఆనందం కోసం కొద్ది రోజులు దూరంగా ఉంటే ఏం నష్టం చెప్పు అని చెప్పింది. మారమ్మ కొడుకు మాత్రం తన తల్లితో మాట్లాడాలని చాలా ప్రయత్నించి చివరికి ఆమె మొండితనం తెలిసి తప్పని పరిస్థితుల్లో తల్లి లేకుండానే సిటీలో తాను ప్రేమించిన రిచ్ అమ్మాయి దీపని పెళ్లి చేసుకున్నాడు. ఇంకా ఆ రిచ్ కోడలు దీప గురించి చెప్పాలంటే ఆమె డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన పిల్ల, డబ్బుని మంచినీళ్లలా ఖర్చు చేసే పిల్ల.
అలాంటి ఆ రిచ్ కోడలు ఒకరోజు తన భర్తతో ఇలా అంటుంది. రాజు, నువ్వు ఇన్ని రోజులు చెప్పింది విన్నాక మీ అమ్మగారు నీ మీద నిజంగా కోపంగా ఉన్నారా అని నాకు అనిపిస్తుంది. నువ్వే చెప్పావు కదా, మీ అమ్మగారికి ఆ ఊరన్నా అక్కడున్న జనం అన్నా చాలా అభిమానం అని. మరి ఆ ఊరిని వదిలి ఇక్కడికి రాలేక అలా కోపం నటిస్తున్నారేమో. ఆమెను అక్కడే ఉండు, నేను వచ్చిపోతాను అని ఉంటే వేరేలా ఉండేదేమో. ఆలోచించొకసారి. నిజమే దీప, నాకు ఈ ఐడియా రాలేదు చూడు. ఎంతసేపు అమ్మ నా మీద కోప్పడిందనుకున్నానే కానీ అమ్మకి అక్కడ నుండి రావడం ఇష్టం లేదేమో అనుకోలేదు. ఏం పర్వాలేదు, పద మీ అమ్మగారి దగ్గరకు నన్ను తీసుకెళ్ళు. ఏ కోపం ఉన్నా నేను కూల్ చేస్తానామని అంటూ ఊళ్ళో ఉన్న పల్లెటూరి అత్త దగ్గరికి తీసుకెళ్లమంది రిచ్ కోడలు. అలా పల్లెకు వెళ్లిన రిచ్ కోడలు ఒక్క పూటలోనే పేద అత్త మనస్సు గెలుచుకుంది. అంతే, మారమ్మకి ఆ కోడలు తెగ నచ్చేసింది. కాని ఆ రిచ్ కోడలికి ఉన్న దుబారా అలవాట్లు మాత్రం నచ్చలేదు. అందుకే చూడమ్మా, సంసారాన్ని చక్కగా నడిపే ఆడవాళ్లు నీళ్ళని ఎంత పొదుపుగా వాడితే సంసారం అంత చక్కగా సాగుతుందని మా బామ్మ చెప్పేది. ఎందుకంటే నీటి వాడకం బట్టే మన ఖర్చులుంటాయంట. అత్తయ్య, అవన్నీ పాతకాలం మాటలత్తయ్య, మూఢనమ్మకాలు. వాటిని నమ్మకూడదు. అయినా నీళ్లున్నది వేస్ట్ చేయడానికే కదా అంది. కాని ఈ ఊళ్ళో ఎండాకాలం వచ్చే నీటి కష్టాలు ఆమెకు ఎంత చెప్పినా ఆమె నీటిని వేస్ట్ చేయడం ఆపలేదు. అంతంత దూరం నడిచి వెళ్లి తెచ్చుకున్న నీళ్లని కోడలు పారపోస్తుంటే ఆమెకి బుద్ధి చెప్పాలని మారమ్మ నడుం నొప్పి నాటకం మొదలుపెట్టింది. అందుకే నీళ్లు తెమ్మని కోడల్ని పక్క ఊరి చెరువుకి పంపింది. ఆ చెరువులో నీళ్లు తెస్తూ దీప ఇలా అనుకుంటుంది. ఇలా నీళ్ల బిందులు మోయడం సినిమాల్లోనే చూశాను, కానీ ఇప్పుడు నేనే మోస్తున్నాను. ఇట్స్ అ డిఫరెంట్ ఫీలింగ్ అని పొంగిపోయింది. అలా 2-3 రౌండ్స్ అయ్యాక ఆమెకి ఓపిక తగ్గింది. బలవంతంగా కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి చేరుకుంది. అప్పుడు అత్తగారు ఇలా అంటుంది. ఇప్పుడు అర్థమైందా కోడలా నీటి విలువేంటో? నువ్వు పారపోసే నీళ్ళని ఇలా మోసుకొని తెచ్చుకోవాలంటే నువ్వు వృధాగా పారపోయగలవా చెప్పు? లేదత్తయ్య, అంత కష్టపడి తెచ్చి ఎందుకు వేస్ట్ చేస్తాను? నీకు మా పల్లెల్లో ఉండే నీటి కష్టం, ఈ పేదవాళ్ల ఎండాకాలం బ్రతుకులు ఎలా ఉంటాయో తెలియాలనే నీ చేత నీళ్లు మోయించాను. ఇప్పుడు చెప్పు, నీళ్లకి, ఖర్చుకి, జీవితానికి సంబంధం ఉందా లేదా? ఉందత్తయ్య. ఇక నుండి నీళ్లనే కాదు, డబ్బుని కానీ తిండిని కానీ దేన్ని వేస్ట్ చేయను. ఒకటి సంపాదించడం ఎంత కష్టమో ఖర్చు చేయడం అంత తేలిక అని తెలిసింది నాకు అంది. ఆ విధంగా పేద అత్త తన రిచ్ కోడలికి ఎండాకాలం నీటి కష్టాల రుచి చూపించింది. తన కొడుకు ప్రియమైన భార్యకి పల్లెలో జీవితం ఎలా ఉంటుందో తెలిసేలా చేసింది. రామాపురం అనే ఊరిలో వీరమ్మ, సౌమ్య అనే ఇద్దరు తల్లి కూతుళ్ళు ఉండేవారు. వీరమ్మకి సౌమ్య అంటే ఎంతో ఇష్టం. సౌమ్య వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వీరమ్మ చాలా కష్టపడి సౌమ్యని పోషిస్తూ ఉంది. సౌమ్యని బాగా చదివించి గొప్పదాన్ని చేయడం కోసం వీరమ్మ పగలు రేయి అని తేడా లేకుండా కష్టపడి పని చేస్తూ ఉండేది. అమ్మా, ఎందుకే నీకు ఇన్ని కష్టాలు? నేను చదువు మానేస్తాను అంటే వినవు నువ్వు. అమ్మా సౌమ్య, ఈ కష్టాలన్నీ ఎన్నేళ్లు చెప్పు? నీకు మంచి ఉద్యోగం వచ్చే అన్ని రోజులే కదా. నీకు ఉద్యోగం వచ్చిన తరువాత అప్పుడు నేను ఏ పని చెయ్యకుండా చక్కగా ఇంట్లోనే గడపచ్చు. నచ్చిన పని చేసుకుంటూ రోజంతా సంతోషంగా ఉండొచ్చు అని ఎంతో సంతోషపడుతూ చెప్పింది వీరమ్మ. వీరమ్మ మాటలకి సౌమ్య నవ్వి ఊరుకుంటుంది. ఆ తరువాత కొన్ని రోజులకు సౌమ్య చదువు అయిపోయింది. ఒక మంచి కంపెనీలో ఉద్యోగంలో కూడా చేరింది. మంచి జీతం కూడా. అదే విషయం వెళ్లి వీరమ్మకి చెప్పింది సౌమ్య. అమ్మా, నాకు ఉద్యోగం వచ్చింది. ఇక మనకి ఏ కష్టం ఉండదు. నువ్విక ఈ కష్టం చేయడం మాని అని చెప్పింది.
వీరమ్మ సౌమ్యకి ఉద్యోగం వచ్చింది అని తెలిసిన వెంటనే ఎంతో సంతోషించి గుడికి వెళ్లి 100 కొబ్బరికాయలు 100 ప్రదక్షిణాలు ఏకధాటిగా చేసింది. అలా కొన్ని రోజులు వీరమ్మ చాలా సంతోషంగా గడిపింది. చాలా మంది వీరమ్మతో, ఏవమ్మా వీరమ్మ, మీ కూతురికి మంచి ఉద్యోగం వచ్చిందంట కదా? అవును, ఇక దానికి ఒక మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేస్తే ఒక పని అయిపోతుంది, నా బాధ్యత కూడా తీరిపోతుంది అంటూ చెప్పింది. సౌమ్య కూడా బయటికి వెళ్ళినప్పుడు కొందరు అమ్మలక్కలు ఇలా అంటారు, అమ్మా సౌమ్య, నీకు మంచి ఉద్యోగం వచ్చిందంటగా, పాపం మీ అమ్మ నీ కోసం ఎన్ని కష్టాలు పడిందో, ఇక నుండి అయినా మీ అమ్మని ఏ కష్టం లేకుండా సంతోషంగా చూసుకో అని చెప్పారు. సౌమ్య తన ఆఫీస్లో తనతో పాటు పనిచేస్తున్న గిరి అనే అబ్బాయిని ఇష్టపడుతూ ఉంది. గిరికి కూడా సౌమ్య అంటే చాలా ఇష్టం. ఒకరోజు గిరి సౌమ్య దగ్గరికి వెళ్ళి, సౌమ్య, ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటాము చెప్పు, మనం పెళ్లి చేసుకుందామా? గిరి, నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. తను కూడా మన పెళ్ళైన తర్వాత మనతో పాటే ఉంటుంది. అలా అయితేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఏంటి సౌమ్య అలా అంటావు? ఇన్ని రోజుల్లో నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇదేనా? నాకు మీ అమ్మ మనతో పాటు ఉండడం చాలా సంతోషం అని చెప్పాడు. అందుకు సౌమ్య ఎంతో సంతోషపడుతుంది. అమ్మా, నువ్వేమీ అనుకోనంటే నీకొక విషయం చెప్తాను అని అంటుంది. అప్పుడు వీరమ్మ నవ్వుతూ, ఏంటి సౌమ్య, కొత్తగా మాట్లాడుతున్నావు? నువ్వు ఏదైనా చెబితే వద్దు అని చెప్పానా ఏంటి ఎప్పుడైనా అని అంది. అప్పుడు సౌమ్య కొంచెం సిగ్గుపడుతూ, అవునమ్మా, మా కొలీగ్ అయిన గిరి నేను కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నాం. వాళ్ళ అమ్మా నాన్న త్వరగా పెళ్లి చేసేద్దామని అంటున్నారు. నేనేమో పెళ్లి తర్వాత నువ్వు కూడా నా వద్దే ఉంటావని చెప్పాను. అందుకతను సరే అని ఒప్పుకున్నాడు అని అసలు విషయం చెప్పింది సౌమ్య. అప్పుడు వీరమ్మ నవ్వి, నాకో పెద్ద పని తప్పించావన్నమాట. కానీ పెళ్లి తర్వాత కూడా నేను నీ దగ్గరికి ఉండటం అంత మంచిది కాదు సౌమ్య. అలా ఏం కాదమ్మా, నువ్వు పెళ్లి తర్వాత కూడా నాతో అంతే అని చెప్పింది. సౌమ్య మాటలకి వీరమ్మ నవ్వుకుంది. ఆ తరువాత కొన్ని రోజులకు వీరమ్మ సౌమ్య గిరిలకి గొప్పగా పెళ్లి చేసింది. అమ్మా, పెళ్లి అయిన వెంటనే నేను నీ దగ్గరికి వచ్చి ఉంటే నలుగురు ఏదో ఒకటి అనుకుంటారు. నువ్వు కొన్ని రోజులకు అబ్బాయితో సంతోషంగా ఉండు, ఆ తరువాత నేను వస్తాను, సరేనా అని చెప్పింది వీరమ్మ. సౌమ్య ఎంత చెప్పినా కూడా వినలేదు. పెళ్లి అయిన తరువాత సౌమ్య గిరితో ఎంతో సంతోషంగా ఉంది. గిరి కూడా ధనవంతుడు. కొన్ని రోజుల తరువాత సౌమ్య తన చుట్టూ ఉన్న డబ్బు, ఆస్తి చూసి తనలో చిన్న అహంకారం మొదలైంది. సౌమ్య, పెళ్లి తర్వాత మీ అమ్మని తీసుకుని వస్తానన్నావు, ఏమైంది? తనే కొద్ది రోజుల తర్వాత వస్తానందండి. అయినా ఎందుకులేండి, తనిక్కడికొస్తే ఆ పల్లెటూరులో ఉన్నట్టే చేస్తుంది. అది చూసి అందరూ మనల్ని చూసి నవ్వుతారు అంటూ చెబుతూ ఉండగా అప్పుడే అక్కడికి వీరమ్మ వచ్చింది. అమ్మా సౌమ్య, అమ్మా, ఎప్పుడొచ్చావు? ఇదిగో ఇప్పుడే నీ గురించి మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. ఈలోగా నువ్వే వచ్చావు అంటూ వెంటనే మాట మార్చేస్తుంది సౌమ్య. కాని సౌమ్య ముందు తన గురించి అన్న మాటలు అన్నీ వీరమ్మ వినింది. ఒకరోజు గిరి సౌమ్య మిత్రులు వారి ఇంటికి వచ్చారు. ఏం సౌమ్య, ఇంటికి వచ్చి ఇంతసేపు అయింది, ఒక కూల్ డ్రింక్ కూడా ఇవ్వలేదు. అయ్యో సారీ, ఇదిగో ఇప్పుడే తీసుకొస్తాను. నువ్వెందుకు తీసుకురావడం? అక్కడ మీ పని మనిషి ఉంది కదా, తనని తీసుకురమ్మను. అంటూ వీరమ్మని చూపెట్టి చెప్తాడు. సౌమ్యకి వీరమ్మని చూసి తను మా అమ్మ అని చెబితే ఎక్కడ తన పరువు పోతుందో అని అనుకుని సౌమ్య వీరమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా, కొంచెం ఏమీ అనుకోకుండా మా వాళ్ళకి కూల్ డ్రింక్స్ గ్లాసులో పోసివ్వవా అని అడిగింది. వీరమ్మకి వారు అనుకున్న మాటలు వినబడినా కూడా, అయ్యో ఏం పర్లేదమ్మా, ఇస్తాను అని చెప్పి అందరికీ కూల్ డ్రింక్స్ ఇచ్చింది. సౌమ్య, ఎప్పుడు మీ అమ్మను మాకు పరిచయం చేయలేదు, ఎప్పుడు చేస్తావు?
అది అది తను ఎప్పుడు ఏదో ఒక వర్క్లో బిజీగా ఉంటుంది. వీలున్నప్పుడు మీకు తప్పకుండా పరిచయం చేస్తాను. వావ్, అందుకేనా నిన్ను ఇలా చాలా గొప్పగా పెంచింది అని మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. కిచెన్లో వంట చేస్తున్న వీరమ్మ వీరి మాటలు అన్నీ వింటూ, దీనికి నేను కన్న తల్లిని అని చెప్పుకోవడానికి కూడా మాటలు రావడం లేదు చే అనుకుంటూ బాధపడింది. ఆ రోజు రాత్రి, ఏమండి, ఈరోజు ఫ్రెండ్స్ ముందు మా అమ్మ గురించి కవర్ చేయలేక చచ్చిపోయాననుకో. ఇంకా ఎన్ని రోజులు ఇలా కష్టపడాలో. అని చెబుతూ ఉంది. ఆ మరుసటి రోజు వీరమ్మ, అమ్మాయ్, నాకు ఊరిలో చిన్న పని ఉంది, వెళ్ళి వస్తాను అని చెప్పింది. ఆ మాటలకి సౌమ్యకి మనసులో చాలా సంతోషం వేసింది. కానీ బయటికి మాత్రం, అయ్యో, ఎందుకమ్మా అప్పుడే వెళ్తున్నావా? ఇంకొన్ని రోజులు ఉంటావని అనుకున్నానే. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. నా కూతురికి డబ్బు కనపడగానే అమ్మని మర్చిపోయే స్థాయికి ఎదిగిపోయింది అనుకుని బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వీరమ్మ తన సొంత ఊరికి వెళ్ళి మళ్ళీ పని చేసుకుంటూ కష్టపడడం మొదలుపెట్టింది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత కూడా సౌమ్య ఒక్కసారి కూడా వీరమ్మని చూడడానికి రాలేదు. ఆ తరువాత గిరి సౌమ్యలకి ఒక పాప పుట్టింది. తనకి 4 సంవత్సరాలు వచ్చాక ఒకరోజు సడన్ గా వీరమ్మ మళ్ళీ తన కూతురు అయిన సౌమ్య ఇంటికి పెట్టే బేడ సర్దుకుని వచ్చింది. అది చూసి సౌమ్య, అదేంటి మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది? కొంపతీసి ఇక్కడే ఉండిపోవడానికి రాలేదు కదా? వామ్మో, అలా వస్తే ఇంకేమైనా ఉందా అని మనసులో అనుకున్నా పైకి మాత్రం నవ్వుతూ వీరమ్మని పలకరించింది సౌమ్య. వీరమ్మ ఎందుకు మళ్ళీ తిరిగి వచ్చిందా అని అర్థం కాక తల పట్టుకు కూర్చుంది సౌమ్య. వీరమ్మ రోజు తన మనవరాలు అయిన వాణితో ఎంచక్కా ఆడుకుంటూ ఉండేది. అది సౌమ్యకి నచ్చక వాణిని వీరమ్మకి దూరంగా ఉంచేది. ఒకరోజు వాణి స్పృహ తప్పి పడిపోగా తనని హాస్పిటల్కి తీసుకెళ్లారు. చూడండి, పాపకి అర్జెంటుగా హార్ట్ రీప్లేస్మెంట్ చేయాలి, అందుకు ఒకరు ఒప్పుకున్నారు అని చెప్పాడు. ఆ తరువాత పాపకి సర్జరీ చేసి హార్ట్ రీప్లేస్మెంట్ చేసి పాపని బ్రతికించారు. డాక్టర్, మీ మేలే జన్మను మర్చిపోలేను అని ఏడుస్తూ చెప్పింది. అప్పుడు డాక్టర్ ఇలా అన్నాడు, ఇందులో నేను చేసిందేమీ లేదమ్మా. మీ పాపకి ఇలా హార్ట్ ప్రాబ్లం ఉందని పోయినేడాదే తెలుసుకుని మా హాస్పిటల్లో పనిచేసే ఒక ఆవిడ ఆ విషయం మీకు చెప్పొద్దని, తాను ఎలాగో త్వరలో చనిపోతానని చెప్పి తన హార్ట్ని మీ పాపకి ఇవ్వమని నన్ను ఒప్పించింది. నిజంగా తను చాలా గ్రేట్ అని చెప్పాడు. అప్పుడు సౌమ్య, ఎవరు డాక్టర్, ఎవరు తను ఇప్పుడే తన బాడీని మార్చరీకి తీసుకువెళ్లారు, వెళ్ళి చూడండి అని చెప్పగా గిరి సౌమ్య పరిగెత్తుకుంటూ వెళ్లి చూడగా అక్కడ వీరమ్మ శవంగా ఉండడం చూసి సౌమ్య గుండె పగిలిపోయింది. తన కూతురు కోసం తన అమ్మ అయిన వీరమ్మ ప్రాణత్యాగం చేసింది అని తెలిసిన తరువాత సౌమ్య ఎంతో సిగ్గుపడింది. ఆ తరువాత వాణికి వీర అని పేరు మార్చి తనలో తన అమ్మను చూసుకుంటూ ఉండేది సౌమ్య.